వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి అమ్మ భోజనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు టేస్టీగా మరియు హెల్తీగా ఇంట్లోనే రాగి మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగి మోమోస్లోకి టమాటో స్పైసీ సాస్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరియు హెల్తీ కూడా, ఎందుకంటే మనం రాగి పిండితో చేసుకున్నాం. ఇవి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను లోపల వెజిటేబుల్స్ ఫిల్లింగ్ కోసం బ్రోకలీ, క్యాబేజ్, బీన్స్, బేబీకార్న్ తీసుకున్నాను. బ్రోకలీ వేసుకోవాలి ఇలా కటర్లో, బేబీకార్న్, బీన్స్, ఇంకా క్యాబేజ్. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు తీసుకోవచ్చు, క్యారెట్ ఆర్ బీట్రూట్ ఏదైనా సరే. ఇలా వెజిటేబుల్ కట్టర్లో వేసుకొని సన్నగా తరుగుకోవాలి. చూసారా, ఇలా సన్నగా తరుగుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా తరుక్కున్న తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, ఇలా వెజిటేబుల్స్ ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం. పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా అలా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఆనియన్స్ కొద్దిగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, సన్నగా తరుక్కున్న పుదీనా, ఇలా మూత మూసి ఉడికించుకోవాలి వెజిటేబుల్స్ని. మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవ్వాలి. నాకు మ్యాగీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి మేము ఇక్కడ మ్యాగీ ఫ్లేవర్ వేసుకున్నాం. మీకు నచ్చకపోతే వేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్. వెజిటేబుల్స్ అన్నీ ఉడికేలోపు మనం పిండి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా రాగి పిండి తీసుకొని అందులో ఉప్పు, ఆయిల్, హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మనకు వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు దీనిలోని మనం కొద్దిగా అప్పడాల్లాగా ప్రెస్ చేసుకుందాం. ఇలా రౌండ్గా వచ్చింది కదా, దీన్ని మోమోస్ లాగా చేసుకుందాం. ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్ కర్రీని ఇందులో పెట్టుకొని మోమో షేప్స్లో మనం దీన్ని చేసుకోవాలి. అంతే, ఇలా మోమోస్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు. నేను ఇంకొక షేప్ కూడా చూపిస్తాను. ఇంకొకటి ఇలా ఒత్తుకొని
మధ్యలో ఇలా కర్రీ పెట్టుకొని ఇలా మనకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా ఇలా మనం తయారు చేసుకోవాలి. ఇలా వీటిని నేను ఇడ్లీ కుక్కర్లో దీన్ని ఆవిరికి పెట్టుకుంటున్నాను. మీ ఇంట్లో ఆవిరి మిషన్ ఉంటే అందులో పెట్టుకోవచ్చు. ఇలా ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ హీట్ చేసుకొని నేను ఇడ్లీ కుక్కర్లోనే పెట్టుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న టమాటో వెల్లుల్లి స్పైసీ సాస్. మనం టమాటో మిక్సీ పట్టిన ప్యూరీ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా మెంతి వేసుకొని ఇలా ఉడికించుకున్నాం. ఇది మనం బౌల్లోకి తీసుకుందాం. సాస్ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈలోపు మన మోమోస్ కూడా రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇలా తయారైన మోమోస్ని మనం ప్లేటింగ్ చేసుకుందాం. అంతే, సింపుల్గా టేస్టీగా పిల్లలకు ఈవినింగ్ స్నాక్ కానీ లేదా టిఫిన్కి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ హెల్తీ కూడా మనకు రాగి పిండితో. మీరు కూడా ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. రాగి మోమోస్ విత్ టేస్టీ టమాటో వెల్లుల్లి స్పైస్ సాస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి అమ్మ భోజనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.